ఐసీసీ వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్కి దుబాయ్ వేదిక సిద్ధమైంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖలో కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. సో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో ఏ విధంగా జరగబోతుంది, ఎవరు విన్నర్స్ కాబోతున్నారో అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఏదైతే ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో ఏది బెస్ట్ మ్యాచ్ ఉండబోతుంది? ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్గా అయితే కంపల్సరీ ఉండబోతుంది ఇండియా న్యూజిలాండ్. వీఆర్ సో ఎక్సైటింగ్ అబౌట్ దిస్ మ్యాచ్ యాక్చువల్లీ. సో కాకపోతే ఫీల్డింగ్ సైడ్ చూస్తే న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. గ్లెన్ ఫిలిప్స్ చాలా బాగా ఫీల్డింగ్ కాస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో ఎంత అవుట్ స్టాండింగ్ క్యాచెస్ పట్టారో వాళ్ళు మేము చూసాం. బట్ ఫీల్డింగ్ సైడ్ న్యూజిలాండ్ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఎనీవే ఇండియా గెలుస్తుందని మా అభిలాష. ఇండియా గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్లో మనం చూస్తే ఇండియా అన్ని మ్యాచ్లు కొట్టుకొని ఫైనల్ రావడం జరిగింది. న్యూజిలాండ్ కూడా అట్లమోస్ట్ ఒక మ్యాచ్ పోయినా కూడా ఫైనల్కి వచ్చింది. సో ఎవరు బెస్ట్ అవ్వబోతారు మీరు అనుకుంటున్నారు? సో లాస్ట్ టైం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే న్యూజిలాండ్దే పైచేయి ఉంది. యాక్చువల్గా మన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మామూలు మ్యాచెస్లో అయితే మాత్రం ఇండియా ఎక్కువ విన్నింగ్స్ ఉన్నాయి. బట్ ఐసీసీ టోర్నీస్లో చూస్తే న్యూజిలాండే ఎక్కువ విన్ అయింది. బట్ ఎనీవే ఇది ఫైనల్కి ఇద్దరు బలాలు ఈక్వల్గా ఉండడం వల్ల ఈ మ్యాచ్ అయితే ఇండియా గెలుస్తుందని మేము అనుకుంటాం. ఇండియా టీంలో ఎవరు బెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? కోహ్లీ, ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్లో లేరు, కొంతమంది విమర్శలు కూడా దాని మీద చేస్తున్నారు. కోహ్లీ ఫామ్లోకి వచ్చారు. సో బ్యాటింగ్ వైజ్ మనకి ఎలా ఉందండి? మనకి టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ, గిల్ వీళ్ళిద్దరూ ఫస్ట్ 20 అవర్స్ కానీ ఆడి ఉంటే 15 అవర్స్ to 20 అవర్స్ మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇంకా 1 డౌన్ విరాట్ కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి ఆయన కూడా బాగా ఆడుతాడు అనుకుంటున్నాం. శ్రేయస్ అయ్యర్ ఆల్మోస్ట్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ అందరూ మన బ్యాట్స్మెన్స్ అయితే ఫామ్లో ఉన్నారు. బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో మిడిల్ ఆర్డర్ సంబంధించి ఎలా ఉంది ఓవరాల్గా ఇండియా టీం? మిడిల్ ఆర్డర్ సంబంధించి చాలా బాగుంది ఇండియా టీం అయితే. పర్టికులర్గా శ్రేయస్ అయ్యర్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. తర్వాత కేఎల్ రాహుల్ కూడా మొన్న బాగా క్లిక్ అయ్యాడు. అలాగే ఫినిషింగ్లో కూడా హార్దిక్ పాండ్యా కూడా బాగా రాణించాడు. న్యూజిలాండ్ సంబంధించి ఎవరు బాగా ఫామ్లో ఉన్నారు, ఎవరి నుంచి మనం బాగా అంటే యాక్టివ్గా ఉండాలి, వీరైతే మనం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి న్యూజిలాండ్ ఎవరు అనుకుంటున్నారు? మెయిన్గా న్యూజిలాండ్లో రచిన్ రవీంద్ర అండ్ కేన్ విలియమ్సన్ కానీ వికెట్లు కానీ బీగా తీస్తే ఇండియా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, ఇండియా ఈ మ్యాచ్ మనం ఖచ్చితంగా గెలాలంటే ఓవరాల్గా ఎంత స్కోర్ చేస్తే మనకి స్కోప్ ఉంటుంది? 300+ మనకి స్కోర్ వస్తే కంపల్సరీగా గెలిచే అవకాశాలు మనకి చాలా ఎక్కువ ఉంటాయి. ఇండియన్ టీం చాలా పటిష్టంగా బలంగా కూడా ఉంది. మనం ఎప్పుడు కూడా అదర్ మ్యాచ్ కంపల్సరీ ఓడించాలని ట్రై చేస్తాం. మనం చాలా ట్రై చేసినప్పటికీ మన వంతు మనం సహకరించాలి. వాళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. మన బ్యాటింగ్ అయితే మనకు చాలా ఎక్కువ అవకాశం ఉంది. బౌలింగ్ వాళ్ళు కూడా చాలా బాగా వేస్తున్నారు. దాన్ని మనం తట్టుకొని బాగా ఈక్వల్గా మనం మేనేజ్ చేస్తే మటుకు చాలా మనకి గెలిచే అవకాశాలు మటుకు చాలా బాగుంటాయి. చెప్పండి, ప్రధానంగా ఫీల్డింగ్ ఎలా ఉంది, ఆ టాప్ ఆర్డర్ ఎలా ఉంది మన ఇండియా టీం సంబంధించి? టాప్ ఆర్డర్ చాలా బాగుందండి. అలాగే ఇండియన్ బౌలర్స్ కూడా చాలా బాగున్నారు. మంచి స్పిన్నర్స్ ఉన్నారు, 4 స్పిన్నర్లు. హార్దిక్ పాండ్యా ఒకడు ఫాస్ట్ బౌలర్. మంచి టీం అయితే ఉంది, మంచి ఫామ్లో ఉన్నారు. ఇండియా కంపల్సరీగా గెలుస్తుంది. మీరు చెప్పండి, ఫైనల్గా ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ సంబంధించి ఎవరు విన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, అదేవిధంగా స్కోర్ రేట్ కావచ్చు లేదా రన్ రేట్ ఏ విధంగా ఉండబోతుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇండియా వచ్చేసి మనకి 300+ రన్నింగ్ కొట్టిందనుక మనకి ఫేవర్గా ఉంటుంది. అందులో మనకి బెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి కేన్ విలియమ్సన్ అవునా కానీ రచిన్ రవీంద్ర అవునా కానీ వాళ్ళిద్దరు వికెట్లు తీసినా సరే మనకి కొంచెం ఇది ఇండియా విన్ అని ఉంటుంది. ఫీల్డింగ్ అవునా సరే, బౌలింగ్ స్పిన్నర్లు అవునా సరే, కుల్దీప్ యాదవ్, జడేజా అండ్ అక్షర్ పటేల్ వీళ్ళు ఎవరైనా సరే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఫైనల్గా రోహిత్ శర్మ సంబంధించి రోహిత్ ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందా? రోహిత్ పైన కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే మనకి టాప్ ఆర్డర్ బలంగా ఉంది, కోహ్లీ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఏ విధంగా బ్యాటింగ్ లైనప్ ఉండబోతుంది, అదేవిధంగా ఫైనల్ సంబంధించి కీలక మ్యాచ్, బౌలింగ్ కీలకం. ఎందుకంటే న్యూజిలాండ్ సంబంధించి అందరూ కూడా టాప్ ఆర్డర్ బౌలర్స్ ఉన్నారు, బ్యాట్స్మెన్ కూడా టాప్ ఆర్డర్స్ ఉన్నారు. సో వాళ్ళని మనం కట్టదిట్టంగా అటు ఫీల్డింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, ఏ విధంగా ఉంటే మన విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ ఇది చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా ఏమవుతుందంటే మన టాప్ ఆర్డరు ఒక మ్యాచ్ తప్ప మిగిలిన మ్యాచెస్ అన్నీ కొంచెం ఫెయిల్ అయ్యాం మనం. సో ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కంపల్సరీ ఆడుతాడని మేము అనుకుంటున్నాం. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి మనకే విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇండియా కంపల్సరీ విన్ అవుతుంది ఈ మ్యాచ్. వీ విల్ విన్, ఇండియా విల్ విన్ టుడే. డెఫినెట్లీ వీ విల్ గెట్ ద ఛాంపియన్స్ ట్రోఫీ. లాస్ట్ టైం పాకిస్తాన్తో మనం ఓడిపోయాం, ఈసారి మనం గెలిచే అవకాశాలే ఉన్నాయి. కంపల్సరీ ఇండియా గెలుస్తుంది. ఇండియా జీతే రహో. చూస్తున్నాం ఏదైతే 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా అతి తక్కువ స్కోర్ అనే ఓడిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఏడాది మాత్రం భారత్కే అన్ని రకాలుగా పుష్కలంగా ఉన్నాయి. టాప్ ఆర్డర్ కావచ్చు, బౌలింగ్లో కావచ్చు, ఫీల్డింగ్లో కూడా అందరూ ఆల్రౌండర్ ప్రతిభ కనబరుస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్ కంటే కూడా ఇండియానే బలంగా ఉంది. అటు
ఫీల్డింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో కావచ్చు, ఓవరాల్గా ఎటు చూసినా కూడా భారత్కి పై చెయ్యి. ఖచ్చితంగా మనం ఆ టాస్ గెలిచినా గెలవకపోయినా మ్యాచ్ అయితే ఖచ్చితంగా భారీ స్కోర్తో విజయం సాధిస్తామని చెప్పేసి విశాఖలో క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. 100% గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.